నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంలో ఏసీబీ తనిఖీలు చేపట్టారు. ఉదయమే ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసంలో 15 మంది ఏసీబీ అధికారులు ఫైళ్లను పరిశీలిస్తున్నట్లు తెలిసింది. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో ఆయన ఇంట్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. సిఐడి స్వాధీనంలో ఉన్న భూముల్ని కబ్జా చేశారనే ఆరోపణలతో ఆయన కుటుంబీకులపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలోని ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ సోదాల గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వర్ధిల్లాలి జోగిరాజు నాయకత్వం, వర్ధిల్లాలి జోగిరాజు నాయకత్వం, నశించాలి చంద్రబాబు దమన నీతి, నశించాలి చంద్రబాబు దమన నీతి, డౌన్ డౌన్ ఇదేమి రాజ్యం, నశించాలి రెడ్బుక్ రాజ్యాంగం. చదువుకొని వచ్చాడు, ఎంఏ చేశాడు, డిలైట్ లో జాబ్ చేసి వచ్చాడు. అసలు అమాయకంగా ఎటువంటి తప్పు చేయనటువంటి మా కుటుంబాన్ని నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారికి, నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు లోకేష్కి. ఎగిరిగోల్డ్ ఏంటి బాబు, ఎగిరిగోల్డ్ ఆస్తులు ఆల్రెడీ అటాచ్మెంట్ లో ఉన్నాయి. మొట్టమొదటిసారిగా నేను మీడియా ముందు మాట్లాడుతా ఉన్నా. మొట్టమొదటిసారిగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మీడియా ముందు ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తే మంచి చెప్దామని చెప్పి అనుకున్నాం. కానీ ఈరోజు అగ్రిగోల్డ్ భూములు ఏంటి, ఆల్రెడీ అటాచ్మెంట్ లో ఉన్న భూముల్ని ఎవరన్నా కొంటారా? అటాచ్మెంట్ లో ఉన్న భూములు అది కూడా 2300 గజాల భూమి. ఆ 2300 గజాల భూమిని ఈనాడు పేపర్లో పబ్లిష్ చేసిన తర్వాత మా బాబాయ్ గారు, నా కుమారుడు ఏ విధంగా అయితే మనం కొనుగోలు చేస్తామో అట్లానే కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అది మళ్ళా వేరే వాళ్ళకి అమ్మటం జరిగింది. అంటే ఏ విధంగా అయితే మనం భూమి కొని అమ్ముతామో అట్లానే అది వాళ్ళు మా దగ్గర నుంచి కొనేటప్పుడు కూడా ఈనాడు పేపర్లోనే పబ్లిష్ చేయించుకొని సర్వే చేయించుకొని అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా సబ్ రిజిస్ట్రార్ గారు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి అప్పచెప్తే ఎంతకన్నా దుర్మార్గం ఎక్కడన్నా ఉంటుందో చంద్రబాబు నాయుడు గారు. దయచేసి నేను మిమ్మల్ని అడుగు. విద్యాశాఖపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమీక్షకు మంత్రి నారా లోకేష్ అధికారులు హాజరయ్యారు. గత ప్రభుత్వ విధానాలతో ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు పడిపోయిన విధానాన్ని అధికారులు వివరించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు తగ్గిపోవడానికి కారణాలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. పాఠశాల విద్య, ఉన్నత విద్యలో ప్రమాణాలు పెంచే అంశంపై శాఖపరంగా తీసుకుంటున్న చర్యల్ని మంత్రి లోకేష్ వివరించారు. ఒక టీచర్ పోస్టు భర్తీ చేయకుండా గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను ఎలా నిర్వీర్యం చేసిందో అధికారులు వివరించారు. 2014 నుంచి 2019 మధ్య ఉన్న ఉత్తమ విధానాలను వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టిందని ఆరోపించారు.
మాడుగుల అనకాపల్లి చోడవరం నియోజకవర్గం ఎంపీటీసీలు జెడ్పీటీసీలతో తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చంద్రబాబు ప్రజలకి ఆశ చూపారని, చివరికి ఆయన ప్రజల్ని మోసం చేశాడంటూ మండిపడ్డారు. ఎంతో ఆర్థిక సంక్షోభం ఉన్న మన ప్రభుత్వం సాకులు చూపలేదు. మాట తప్పకుండా మేనిఫెస్టోను అమలు చేశాం. మేనిఫెస్టోని భగవద్గీత, బైబుల్, ఖురాన్లా భావించాం. ఎన్నికల్లో ఇచ్చిన మాట కోసం కట్టుబడి పనిచేశాం. ప్రతి ఇంటికి మించి పనిచేశాం. చేసిన మంచి ఎక్కడికి పోదు. వచ్చే ఎన్నికల్లో వచ్చేసరికి ఈ మంచే మనకి శ్రీరామ రక్ష అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో జరిగిన ప్రపంచ అంతరిక్ష ఉత్సవాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేను శాస్త్రవేత్తను కాదు, కానీ నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. నాకు ఆశ్చర్యం కలిగింది చెప్పుకొచ్చారు. నా జీవితంలో ఏది కోరుకున్నా జరుగుతుందనేది నిరూపితమైంది. చిన్నప్పటి నుంచి శ్రీహరికోటకు రావాలని అనుకునేవాడిని. అది ఇప్పుడు నెరవేరింది. నేను నెల్లూరులో చదువుకున్న అప్పట్లో ఆర్యభట్ట ఉపగ్రహాన్ని ప్రయోగించారు. దీనిపై పిల్లల్లో శాస్త్రీయంగా ఎంతో ఆసక్తి ఉండేది. నేను ఎక్కువగా అంతరిక్షం గురించి మా టీచర్లను అడిగేవాడినే. దీంతో నన్ను ఆర్యభట్ట సైన్స్ క్లబ్ కు అధ్యక్షుని చేశారు అని పవన్ చెప్పుకొచ్చారు. ఎన్నో ఇబ్బందులు పడి ఆర్యభట్ట మోడల్ ని రూపొందించాం. శాస్త్రవేత్తలు మనిషి రూపంలో ఉన్న దేవుళ్లు, కానీ సైన్స్ అండ్ టెక్నాలజీకి బడ్జెట్ తక్కువగా ఉంది. వేదాల్లో కూడా సైన్స్ చాలా ఉంది. చాలా మంది యువకులు ఇస్రో నుంచి స్ఫూర్తి పొందుతున్నారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. Because we are able to stand on the shoulders of the giants like this. The interiors of India, interiors of Bharat. We go there and we reach out. We try to identify them. We try to educate them. We try to dig the, we try to inculcate the scientific temperament in them. Even చెప్తాను చాలా ఆనందంగా. సగటు భారతీయుడు, సగటు ఒక మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర విలువలు మటుకు చాలా ఆకాశాలకు కొంత విలువలు ఉంటాయి. ఈరోజు ఎవరు వచ్చినా కానీ ఒక్కొక్క శాస్త్రవేత్తలు ఇక్కడ ఉంటున్న ఒక్కొక్క ఎక్స్పర్ట్స్ శాస్త్రవేత్తలు అందరినీ చూసుకుంటా ఉంటే, వేదిక పైన డిస్టింగ్విష్డ్ సైంటిస్ట్ అందరూ చూసుకుంటే వాళ్ళందరూ దేశాన్ని వెళ్ళిపోయిండొచ్చు. ఈ జ్ఞానాన్ని అమెరికాకు ఇంకో కంట్రీస్కు వెళ్ళిపోయిండొచ్చు. వాళ్ళ దేశభక్తి కానీ వాళ్ళ నేల మీద ప్రేమ ఎంత ఉందంటే వాళ్ళు ఇక్కడ ఉండిపోయారు. భారతదేశాన్ని పెట్టగలిగారంటే వాళ్ళు కొన్ని ముద్దలు. ఆ విలువలు మన ఇళ్లలో ప్రారంభం, మన తల్లిదండ్రుల దగ్గర ప్రారంభం, మన అధ్యాపకుల దగ్గర ప్రారంభం, టీచర్ల దగ్గర ప్రారంభం. సో నాకు అమెరికా చెప్పింది ఏంటంటే, అంటే మీరందరూ విజిల్స్ వేస్తున్నా, ఏళ్ళు వేస్తుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. కాకినాడ పోర్టు కేంద్రంగా జరుగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలితాన్నిస్తున్నాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. కాకినాడ పోర్టులో అక్రమాలు ఆగాలి, ఆపి తీరుతామని తెలిపారు. అందుకు ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలు కొనసాగుతాయని తెలిపారు. మంగళవారం కాకినాడ కలెక్టరేట్ లో పోర్టు కార్మికులు, ట్రాన్స్పోర్టర్లు, ఎగుమతిదారుల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా విచ్చలవిడిగా సాగుతుందని తెలియజేశారు. ఆహార భద్రత చట్టం కింద రాష్ట్ర వ్యాప్తంగా 1,47,00,000 రేషన్ కార్డుల ద్వారా ఉచితంగా బియ్యం సరఫరా చేస్తుంటే ఆ బియ్యాన్ని 10 రూపాయల లోపు ధరకి వినియోగదారుల నుంచి కొనుగోలు చేసి బ్రోకెన్ రైస్, బాయిలర్ రైస్ పేరిట ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ అమ్ముకుంటున్నారని తెలియజేశారు. మనోహర్ తో పాటు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎండీ వీరపాండ్యన్, కలెక్టర్ షాన్ మోహన్, పోర్ట్ అథారిటీ అధికారులు, రెవెన్యూ పోలీస్ అధికారులు పాల్గొన్నారు. కాకినాడ పోర్టులో గతంలో జరిగిన అక్రమ రవాణా గురించి ఉక్కుపాదంతో రాష్ట్ర ప్రభుత్వం అందరి సహకారంతో క్షేత్రస్థాయిలో మార్పు తీసుకురావాలనే చేసిన ప్రయత్నం చాలా వరకు మంచి రిజల్ట్సే అందిస్తూ ఉంది. అయితే కొంతమంది లారీ యాజమానులు, అదేవిధంగా ఇక్కడున్న హమాలీలు, స్థానికంగా ఉన్న వ్యాపారవేత్తలు
చిన్న చిన్న ఇబ్బందుల గురించి మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఇవాళ ఉదయం అందరు స్టేక్ హోల్డర్స్ తోటి కలెక్టర్ గారి సమక్షంలో మా శాఖ నుంచి అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు శాసనసభ్యులు అందరితో కూడా మాట్లాడి పోలీస్ అధికారులతో కూడా చర్చించిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే గతంలో సుమారు 1000 నుంచి 1100 లారీలు ప్రతిరోజు కాకినాడ యాంకరేజ్ పోర్ట్కి బియ్యం సరఫరా కోసం రవాణా చేస్తూ ఉండేవాళ్ళు. ఆ పరిస్థితి మళ్ళీ తీసుకురావడానికి మేము చేయాల్సిన ప్రయత్నం ఏంటనేది మేము ఇందాక నుంచి చర్చించుకున్నాం. ఒకటేంటంటే ఇక్కడ ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్, దీన్ని బాంబే కాటా చెక్ పోస్ట్ అంటారు, దీన్ని ఇంకొంచెం ఆధునీకరణ చేసి సకాలంలో తక్కువ టైంలో, ఇప్పుడు ప్రస్తుతం ఒక్కో లారీకి 20 నిమిషాలు పడుతుంది, ఇంకా తక్కువ టైంలో దాన్ని చెక్ చేసే విధంగా మా ఎండి గారు దానికి తగిన ఏర్పాట్లు చేసే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. అందులో ముఖ్యమైనది ఏంటంటే టెక్నికల్ అసిస్టెంట్స్ని మేము మా సిబ్బందిని పెంచుతాం. దాదాపు 12 నుంచి 14 మంది మనకు అవసరం అనేది ఒక నిర్ణయానికి వచ్చాం. ఆ 12 నుంచి 14 మంది అదనంగా టెక్నికల్ అసిస్టెంట్స్ని ఈ వారం నుంచే మేము ఏర్పాటు చేసి ఇక్కడ జాప్యం జరగకుండా త్వరతగిన వాళ్ళని ఆ లారీని పంపించే విధంగా మేము కార్యక్రమం చేస్తాం. దీంతో పాటు ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తున్న విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బారికి 25వ రోజు వినతులు వెల్లువెత్తుతున్నాయి. ఉండవల్లిలోని నివాసంలో జరిగే ప్రజా దర్బారికి మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మంత్రిని నేరుగా కలిసి తమ సమస్యల్ని విన్నవించారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి నారా లోకేష్ సత్వర పరిష్కారానికి సిబ్బందికి ఆదేశాల్ని జారీ చేయడం జరిగింది. గ్రామంలోని జామాయిల్ తోట ప్రాంతంలో 300 మీటర్ల సిమెంట్ రోడ్డు నిర్మాణంతో పాటు డ్రైనేజీ సదుపాయం కల్పించాలని పి సంపత్ కుమార్ నారా లోకేష్ ని కలిసి విజ్ఞప్తి చేశాడు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తనకి ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన తిరువీధుల నాగశ్రావణి కోరారు. రోడ్డు ప్రమాదంలో తన కుమారుడు మృతి చెందాడని, ప్రమాద బీమా చెల్లింపులు ఎదురవుతున్న ఇబ్బందుల్ని తొలగించాలని దుగ్గిరాలకు చెందిన ఎస్ దుర్గా మల్లేశ్వరి విజ్ఞప్తి చేశారు. బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో బాధపడుతున్న తన కుమార్తెకు వైద్య సదుపాయం అందించడంతో పాటు పెన్షన్ మంజూరు చేసి ఆదుకోవాలని మంగళగిరికి చెందిన మహమ్మద్ అబ్దుల్ ముజీబ్ విజ్ఞప్తి చేశారు. ఆయా సమస్యల్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. మంగళగిరి టిట్కో నివాసాల్లో విజిలెన్స్ తనిఖీలు. అక్రమంగా ఇల్లు కేటాయించారనే అభియోగంపై విచారణ చేస్తున్న అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి నాణ్యత ప్రమాణాలు, రోడ్లు, డ్రైనేజీతో పాటు పలు అంశాలపై విచారణ చేస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం భవన పటిష్టత, నాణ్యత, వాటికి సంబంధించిన ఓ యంత్రంతో పరీక్ష నిర్వహిస్తున్నారు. గతంలో అనేక ఆరోపణలు వచ్చిన దరిమిలా ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. దీనిపై క్షేత్రస్థాయిలో విచారణ చేస్తున్నామని, ఈ విచారణ విజిలెన్స్ ఎస్పీ ఈశ్వరరావు, సీఐ శ్రీనివాసరెడ్డి, క్వాలిటీ శాఖ డిఈ, ఏఈలతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. इसमें 0.5 प्लस हो सकता है इनडायरेक्ट मेथड, तो 3.5 है. 3.5 मीन्स ఓకే ఫస్ట్ గట్టి వచ్చే అంత
ముందు 0 వచ్చింది 0 సార్ షీట్ అది ఫోటో తీసుకున్నా ఓకేనా ఫోటో తీసుకున్నావా ఎక్కువసేపు ఉండకూడదు ఒకసారి తీసి మళ్ళీ పెట్టుకోవాలి అదే స్టేబుల్గా సురేష్ ఫోన్ వెనక్కి పెట్టు ఇంకా ఓకే సార్ సేమ్ 400 పెట్టారు కదా సేమ్ 400 భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ పిలుపుల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి ఆదేశాల మేరకు హర్ ఘర్ తిరంగాలో భాగంగా ఈ రోజు తల్లి పేరుతో ఒక మొక్క అనే నినాదంతో మొక్కలు నాటడం, స్వతంత్ర సమరయోధుల విగ్రహాలను శుభ్రం చేసి ఆ విగ్రహాల దగ్గర పూలతో అలంకరించడం, వాటి త్యాగాలను స్మరించుకుంటూ కార్యక్రమం సాగింది. తాడేపల్లి పట్టణ బీజేపీ అధ్యక్షులు టంకసాల ఈశ్వర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తాడేపల్లి పట్టణ ప్రధాన కార్యదర్శులు దూపిగుండ్ల నాగ వెంకట సురేష్ కుమార్, యువమోర్చా అధ్యక్షులు ఆంజనేయులు, ఎస్సీ మోర్చా అధ్యక్షులు జ్ఞానప్రసాద్ కార్యదర్శి కోడుమూరి మోహన్ రావు, తాడేపల్లి మహిళా మోర్చా అధ్యక్షురాలు యశోద పాల్గొన్నారు. భారతదేశానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చింది అంటే ఎంతో మంది త్యాగమూర్తులు, స్వాతంత్ర సమరయోధులు పోరాడితే కానీ మనకు స్వాతంత్రం రాలా. ఈ స్వాతంత్రంలో పోరాడి అమరులైన చేసుకొని వాళ్ళని సన్మానించుకునే విధంగా వాళ్ళను గుర్తు చేసుకొని ప్రతి వ్యక్తిలో స్వతంత్ర సమరయోధుల గురించి తెలుపుతూ ఈ కార్యక్రమం తాడేపల్లి పట్టణంలో సాగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ సుభాష్ చంద్రబోస్ గారికి, గాంధీ మహాత్ముడికి అభిషేకాలు చేసి పూలాభిషేకం చేయడం జరిగింది. భారత్ మాతా కీ జై. సన్మానించుకోవడానికి తాడేపల్లి భారతీయ జనతా పార్టీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. మన తాడేపల్లి మండలంలో మోదీ గారి ఆదేశాల మేరకు ఒక మొక్కని నాటడం జరుగుతుంది. ఇంటింటికి ఒక మొక్క అనే ప్రోగ్రామ్ని మన తాడేపల్లి పట్టణ ప్రముఖులు విఐటి ఏపీ విశ్వవిద్యాలయంలో ఈరోజు యాంటీ ర్యాగింగ్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు జిల్లా ఎస్పీ ఎస్ఎస్ సతీష్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఎస్ఎస్ సతీష్ కుమార్, ఐపీఎస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గుంటూరు జిల్లా మాట్లాడుతూ ఏపీ ర్యాగింగ్ నిషేధ చట్టం 1997 ప్రకారం ఏ విద్యా సంస్థ లోపల లేదా వెలుపల ర్యాగింగ్ నిషేధించబడిందని, ర్యాగింగ్ కు పాల్పడితే కళాశాల నుంచి సస్పెన్షన్ మరియు తొలగింపు గురవుతారని తెలియజేశారు. అనంతరం విద్యార్థులు అడిగిన సందేశాలను నివృత్తి చేశారు. కార్యక్రమంలో డాక్టర్ ఖదీర్ పాషా, డిప్యూటీ డైరెక్టర్ స్టూడెంట్ వెల్ఫేర్, డాక్టర్ రాకీ అసిస్టెంట్ డైరెక్టర్ మెంటర్, డాక్టర్ మానస్ కుమార్ పాల్ అసిస్టెంట్ డైరెక్టర్ స్టూడెంట్ వెల్ఫేర్, డాక్టర్ కృష్ణస్వామి అసిస్టెంట్ డైరెక్టర్ స్టూడెంట్ వెల్ఫేర్, విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.